అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక సివిల్ కేసు సీరీసు. అంటే సివిల్ కేసు ఫైల్ చేసేటప్పుడు డీల్ చేసే ప్రాసెస్సు, కేసు వేసే సమయంలో కేసు వేసే వ్యక్తి, గుర్తుంచుకోవాల్సిన విషయాలు, ప్రాసెస్సు, తప్పనిసరిగా కేసు గెలవటానికి గాని విధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సివిల్ కేసు వేసే వ్యక్తి అంటే వేసే వ్యక్తిని, దావా వేసే వ్యక్తిని వాది, ప్లెయింటిఫ్ అంటారు. ప్లెయింటిఫ్ ఓఎస్ వేసే సమయంలో ఏం గమనించాలి అనేటటువంటిది ఈ సీపీసీలో చెప్పబడింది. సివిల్ ప్రొసీజర్ కోడ్ 11 1909లో అమల్లోకొచ్చింది. మొత్తం ఆర్డర్స్ 51 ఉంటాయి. అయితే వీటిలో గూడా కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్స్ అంటే అవి ఎలా ఉంటాయనేది. సెక్షన్స్ 158 టోటలు. అయితే సివిల్ కేసులో సహజంగా ఆర్డర్‌ని రోమన్ అంకెల్లో వేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ 30 అనుకోండి. ఎక్స్ సింబల్ తోటి ఎక్స్ఎక్స్ఎక్స్ అని ఉంటుంది. అంటే ఆర్డర్ 30 అని అర్థం. అలా వేయటం వలన కోర్టు ప్రొసీడింగ్స్‌లో ఈజీగా ఉంటుంది. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మస్ట్ బి అబ్జర్వ్డ్ బై ప్లెయింటిఫ్. వన్ బై వన్ ఇప్పుడు తెలుసుకుందాం. సివిల్ కేసులో దావా వేసే సమయంలో సూట్ ప్లెయింటిఫ్ అన్ని పేజీలలో చివరన సైన్ చేయాలి. ఏ సూట్ వేస్తున్నారో వారికి సమన్లు పంపాలి. అంటే ప్రతివాదికి. అతనిని డిఫెండెంట్ అంటారు. ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే ఎగ్జాంపుల్ నలుగురున్నారు. అంటే ఒక ఇల్లు గోడ కూల్చేసేసారు నలుగురు కలిసి. అప్పుడు నలుగురి మీద గూడా కేసు వేయాలి, సూట్ వేయాలి అంటే, లేదు నలుగురికి డబ్బులిచ్చాం మనం. నలుగురు ఇవ్వలేదు. అప్పుడు అందరికీ సమన్స్ ఇష్యూ చేయాలి తప్పనిసరిగా. ఎవరి మీద సూట్ ఏస్తున్నామో ఆ పర్సన్ బిజినెస్ మ్యాన్ గానీ, మార్కెటింగ్ గానీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్ గానీ, క్యాంపులు తిరిగే జాబ్‌లో ఉన్నా, వ్యక్తిగతంగా ఆ సమన్ తీసుకునే పరిస్థితుల్లో లేకపోతే, అతను వర్క్ చేసే కంపెనీ గానీ, మేనేజర్ గారికి కానీ, బిజినెస్ మ్యాన్‌కి కానీ తప్పనిసరిగా ఆఫీస్‌కి సర్వ్ చేయాలి. ఇది ప్లెయింటిఫ్ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం. కేసుకి బలము మరియు రిప్లై గూడా కౌంటర్స్ తెలుస్తాయి అతనికి. ముందు సమన్స్ రీచ్ అవుతాయి. ప్రతివాది ఒకవేళ సూట్‌కి భయపడి రిజెక్ట్ చేసినా, లేదా ఉన్నా గూడా తప్పించుకొని తిరిగి ఎస్కేప్‌లో ఉన్నా, అతని ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి లేడీస్‌కైనా, జెంట్స్ అయినా కుటుంబ సభ్యులకి మనం అందజేయవచ్చు. ఇది గూడా గుర్తుంచుకోవాలి ప్లెయింటిఫ్. ఎవరు? సూట్ వేసే వ్యక్తి. సూట్ తయారు చేసే సమయంలో మొత్తం కలిపి రాయకుండా పారాగ్రాఫ్‌గా రాయాలి. పిటిషన్ మీద వాది ప్లెయింటిఫ్ కేసు వేసేవారు. పిటిషన్ వేసేటప్పుడు ప్లెయింటిఫ్, డిఫెండెంట్ వారు కేసు వేయలేని పక్షంలో ఉన్నా, రిటర్న్ రిప్లై ఇవ్వలేని పక్షంలో ఉన్నా వేరే వారి తరపున చేయవచ్చు. కొన్ని కేసులలో వాది తరపు కుటుంబ సభ్యులు కూడా అక్రమ కట్టడాలపై, బిల్డింగ్ కూల్చినా, పొలంలో గట్ల దగ్గర గొడవలొచ్చినా, ప్రాపర్టీ ఇష్యూస్, మనీ ఇష్యూస్ వచ్చినా, ఆ ఆస్తికి సంబంధించి అతను అక్కడ లేనప్పటికి కూడా అతని తరపున వేరే వారు సూట్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. ప్లెయింటిఫ్ ఒకరికన్నా ఎక్కువుంటే కేసు విత్‌డ్రా చేసుకోవాలని అనేటటువంటి సందర్భంలో అందరూ సైన్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ వన్ పర్సన్ సూటబుల్ కాదు. ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ నాట్ పాసిబుల్. దట్స్ నాట్ ద రైట్ వే. సూట్‌లో డిఫెండెంట్ 5 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఎంతమంది ఉంటే అంతమందికి కాపీస్ సర్వ్ చేయాలి. ఇక కోర్టు కేస్ ఫీజు విషయానికొస్తే అంటే ప్రాసెసింగ్‌కి సంబంధించి డిఫెండెంట్ అందరికీ ప్రాసెస్ ఫీజు సూట్ వేసే వ్యక్తి కట్టాలి. ఇలా అనేక రకాల పరిస్థితులు కూడా ఇందులో చెప్పబడ్డాయి. అండర్ సెక్షన్ 16 ప్రకారము సూట్ కూడా జ్యూరిస్డిక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే కొన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కేసులు, స్థిరాస్తులకు సంబంధించిన కేసులలో ఆస్తి ఎక్కడుంటే అక్కడ డిఫెండెంట్ ఉన్న ప్లేసు అంటే ఒక వ్యక్తి కేసు వేయాలి. అతను హైదరాబాద్‌లో ఉన్నాడు. అతనికి ప్రాపర్టీ విజయవాడలో ఉంది. అప్పుడు విజయవాడలో కేసు వేయాలి. లేదు డిఫెండెంట్ గుంటూరులో ఉన్నాడనుకుందాము. ఆ డిఫెండెంట్‌కి సంబంధించి గుంటూరులో కేసు వేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ విధంగా జ్యూరిస్డిక్షన్ కూడా పరిశీలించవలసినటువంటి ఇంపార్టెన్స్ ప్లెయింటిఫ్ మీద ఉంటుంది. ప్లెయింటిఫ్‌కి సూట్ ఫైల్ చేసే ముందు ఒక్క విషయాన్నే కాకుండా అన్ని రకాల విషయాలు పరిగణనలోకి తీసుకొని సివిల్ ప్రొసీజర్ కోడ్ ద్వారా ప్రాసెస్ చేస్తే సివిల్ సూట్‌లో గమనించుకొని అన్నీ వెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్డర్ 20 అన్నారు. రోమన్ అంకెలు వేయాలి. ఒకవేళ అలా మర్చిపోయి సూట్ వేసే టైంలో అంకె వేసినట్లయితే ఆ ప్లెయింట్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా ప్లెయింటిఫ్ గమనించాలి. కేసు వేసేటప్పుడు ప్లెయింటిఫ్ వాది గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమంటే
సూట్ ఫైల్ చేసిన తర్వాత కొంత కాల పరిమితి ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి వారి యొక్క రిప్లైని బట్టి వారు ఏం చెప్పారో తెలుసుకొని దాన్ని బట్టి అడ్వకేట్ గారిని ఎక్కువగా ఫాలో చేయవలసిన అవసరం ఉంటుంది. ఇదేంటంటే జూనియర్స్‌కి కొద్దిగా అవగాహన కోసం ఇన్ని రకాల స్టెప్స్ ఉంటాయని తెలియచేశాను. సో, బేసిక్‌గా ఏమి ప్లెయింటిఫ్ గమనించాలనేది ఒక జస్ట్ ఒక కీ షార్ట్‌లో చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఓఎస్ అంటే ఒరిజినల్ సూటు అంటే దావా అంటారు. కేసు వేసే వ్యక్తిని ప్లెయింటిఫ్. ఎవరి మీద వేస్తున్నారో వాడిని ప్రతివాది డిఫెండెంట్ అంటారు. ప్లెయింటిఫ్ కేసు వేసిన తర్వాత డిఫెండెంట్ పంపించేటటువంటి కౌంటర్స్ గాని, రిటర్న్ స్టేట్మెంట్స్ గాని పరిశీలించి దానిని బట్టి మూవ్ అవ్వాలే తప్ప సొంతంగా ఇతను ఒక్కడే నేను ఇవన్నీ పంపించాను. కేస్ ఫార్వర్డ్ చేయండి. నేను అడ్వకేట్ గారిని అడిగేటటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే సివిల్ ప్రొసీజర్ కోడ్‌లో తప్పనిసరిగా కొన్ని ఆర్డర్స్, కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే ప్లెయింట్‌కి ఒక రిటర్న్ స్టేట్మెంటు, కౌంటరు ఇట్లా అన్ని స్టెప్స్ వారీగా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు సివిల్ కేస్ సీరీస్ చేస్తున్నాం కాబట్టి బేసిక్ లైన్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోస్‌లో సివిల్ కేస్‌లో రిటర్న్ స్టేట్మెంట్ ఎలా వేస్తారు? ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ఎట్లా ఉంటుంది? డిక్రీ ఏ సందర్భంలో చేయాలి? ఇప్పుడు ప్లెయింటిఫ్ గాని, డిఫెండెంట్ గాని ఈ ఇద్దరు ఎలా ఎటువంటివి గమనించాలి కేస్ ఫైల్ చేసేటప్పుడు, కేస్ ప్రొసీడ్ అయ్యేటప్పుడు అనేటువంటి విషయాలన్నీ కూడా వివరంగా వీడియోలో తెలియచేస్తాను. ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.